ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో సింపుల్గా బర్త్డే డెకరేషన్ ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిషేక్ పూర్ణిమ వ్లాగ్స్. దీనికోసం ప్లాస్టర్ తీసుకోండి, డబుల్ ప్లాస్టర్. ట్రాన్స్పరెంట్ పేపర్ ప్లాస్టర్ కూడా ఒకటి తీసుకోండి. ఇలాగా షైనీ రిబ్బన్స్ దొరుకుతాయి బయట, అవి తీసుకోండి. థ్రెడ్ మా ఇంట్లో ఇలాగ థ్రెడ్ ఒకటి ఉంది, థ్రెడ్ని తీసుకున్నాను. మీ ఇంట్లో కనుక ఇలా థ్రెడ్ లేకపోతే షైనీ పేపర్ని కాస్త వాడుకుంటే సరిపోతుంది. బుక్ స్టాల్లో మనకి పేపర్ షీట్స్ దొరుకుతాయి కదా, పేపర్ చార్ట్స్. అదైతే నేను ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాను. దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. కింద ఫొటోస్ పేస్ట్ చేయడానికి అని చెప్పేసి ఇట్లా ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. మంత్లీ వైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి పెట్టడానికని తీసుకున్నాను. ఇట్లా ఫస్ట్ మంత్ నుంచి 12 months వరకు మా బాబు ఫొటోస్ అన్నీ కలర్ ప్రింట్ జిరాక్స్ తీపించుకొని అది ఇట్లా కట్ చేసుకున్నాను. ఒక్క పేజ్లో 4 ఫొటోస్ వచ్చేలాగా తీపించుకొని 3 తీపించుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫెవిస్టిక్ తోటి ప్రతి ఫోటోని ఇట్లా అంటించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు షైనీ రిబ్బన్స్ని ఇలా ప్లాస్టర్ తోటి హ్యాంగ్ చేయండి. తర్వాత థ్రెడ్ తీసుకొని ఈ విధంగా 1 to 12 months బేబీ ఫొటోస్ని వరుసగా అరేంజ్ చేసి దాన్ని కూడా వాల్కి అంటించేయండి. తర్వాత హ్యాపీ బర్త్డే అనేది రెడీమేడ్గా దొరికింది, నేను దాన్ని డిమార్ట్లో తీసుకున్నాను. దాన్ని కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా మనం ఎవరి సహాయం అవసరం లేకుండా ఒక్కరు కూడా ఇది చేసుకోవచ్చు. బిజీగా ఉండేవాళ్ళు, ఒక్కరే ఉండేవాళ్ళు కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.